హాయ్ అండి, ఎంతో టేస్టీ అటుకుల బర్ఫీ ఈజీగా ఎలా చేద్దాం చూద్దామా. దీనికోసం అటుకులు మిక్సీ పట్టి ఒక బౌల్లో వేసేసేయండి. తరువాత కొబ్బరి పాలు పోసి కలపండి. కొబ్బరి పాలు వల్లే మనకి నూనె నెయ్యి అవసరం లేకుండా ఉంటుంది. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి కానీ మిగడ కానీ వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి అవి ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోండి. ఇదే ప్యాన్లో మనం ఆల్రెడీ అటుకులు కొబ్బరి పాలు కలిపి పెట్టాం కదా, పోసేసేయండి. స్వీట్ కోసం పంచదార కానీ బెల్లం కానీ నేనైతే తేనె యూజ్ చేస్తున్నాను. 1 కప్పు అటుకులకి 1 కప్పు యూజ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి కలుపుతానే ఉండి గంటకు కానీ పెనానికి కానీ అంటుకోకుండా సపరేట్ అయ్యేంతవరకు కలిపి అలా ట్రేలో వేసేసేయండి. ఒక 10 to 15 మినిట్స్లో అది రెడీ అయిపోతుంది. అంతేనండి. ట్రేలో వేసేసి డ్రై ఫ్రూట్స్ చల్లేసి కొంచెం చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవడం. అంతే, టేస్టీ బర్ఫీ రెడీ అండి. ఇది కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.